మరాఠీ స్టైల్ కాస్తా నమ్కీన్ రెసిపీని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళకి తప్పకుండా అయితే నచ్చుతుంది. ఈ స్నాక్ అనేది ఇంట్లో తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. సో ఈ రెసిపీ మొత్తం అన్నమాట ఫుల్గా పక్కా కొలతలతో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేసేయండి. లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మీరు రెడీ కదా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక పళ్ళాన్ని అయితే తీసేసుకోండి. ఆ పళ్ళెంలో ఒక అర కేజీ వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మైదా యాడ్ చేసిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అనమాట వాముని అయితే తీసేసుకొని ఈ విధంగా వాముని నలిపి యాడ్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అనమాట జీరాని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే ఇంకొక హాఫ్ స్పూను కలుంజీ కూడా యాడ్ చేసేసుకోవాలి. కలుంజీ అన్న ఆనియన్ షీట్స్ అన్న రెండు ఒక్కటేని, రెండింట్లో ఏది చెప్పడం మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ పిండికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అనమాట మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఇందులో గీ యాడ్ చేయాలనుకుంటే గీ, లేదు అంటే డాల్డా యాడ్ చేయాలనుకుంటే డాల్డా అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ అర కేజీ మైదా పిండికి హాఫ్ కప్పు వరకు డాల్డాని అయితే తీసేసుకుంటున్నాము. తీసుకొని బాగా హీట్ చేసుకొని అప్పుడే యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే గీ కానీ డాల్డా కానీ రెండింట్లో ఏదైనా సరే బాగా హీట్ చేసి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా అయితే తెలుస్తుంది. ఇక్కడ నేను బయట మనం కొన్ని తింటూ ఉంటాం కదా, ఆ స్టైలు ఆ ఫ్లేవర్ రావడం కోసం డాల్డా అయితే యాడ్ చేశాను. నార్మల్గా మీకు ఆ ఫ్లేవర్ రాకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం గీ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేడివేడిగా ఉంటుంది కాబట్టి పిండిని కొంచెం కొంచెంగా అనమాట కలుపుకుంటూ ఉండాలి. మీకు కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తే అప్పుడు స్పూన్తో అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అనేది మనకి బాగా డాల్డా పట్టిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి పిండికి డాల్డా సరిపోయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనం పిండి అనేది ఇలా చేతిలో పట్టుకుంటే రౌండ్ షేప్లో అయితే వస్తుంది. సో అదనమాట ఉండలా అయితే కడుతుంది. మనం డాల్డా సరిపోకపోతే అలా ఉండలా అయితే అస్సలు కట్టదు. ఇలా ఉండలా కట్టింది అంటే మాత్రం డాల్డా అనేది బాగా సరిపోయిందని అర్థం. సో గీ వేసినా కూడా రెండింటిలో ఏది వేసినా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే బయట ఫ్లేవర్ కావాలి అనుకుంటే డాల్డా వేయండి, లేదు మంచి హెల్తీ కావాలనుకుంటే గీ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా గీ మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సరిపడినంత వాటర్ని కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అదే ప్రాసెస్, ఇంకేం ప్రాసెస్ అస్సలేం ఉండదు. ఈ చపాతీ ప్రాసెస్లో అనమాట మనమైతే పిండిని ముద్దగా అయితే తయారు చేసేసుకోవాలి. ఇలా ముద్దగా అయిన తర్వాత దీన్ని కవర్ చేసేసుకొని ఒక 20 to 25 మినిట్స్ అనమాట పక్కనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి అనేది కొంచెం దగ్గర అవ్వడం కోసం అనమాట ఈ విధంగా అయితే చేస్తున్నాము. చూసారు కదా, మనం ఎప్పుడైనా సరే చపాతీ చేసేటప్పుడు కూడా పిండిని ముందు కలుపుకొని తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ ఇస్తూ ఉంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు ఇదనమాట ఒక బౌల్లో అయితే వేసేసుకొని దీన్ని కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు కవర్ చేసుకునేటప్పుడు ఇలా మూత పెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఏదైనా క్లాత్ని తడి చేసి దాని మీద వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో ఒక 2 నుంచి 3 కప్పుల మైదాని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మైదా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట ఒక 3 నుంచి 4 స్పూన్ల డాల్డా కానీ గీ కానీ లేదు అంటే వేడివేడి ఆయిల్, ఈ మూడిట్లో ఏది తీసుకున్నా పర్లేదు. డాల్డా కానీ మైదా కానీ తీసుకుంటే గీ కానీ తీసుకుంటే ఏమిటవుతుందంటే ఇది మనం కలిపేటప్పుడు చూసారు కదా ఈ స్ట్రక్చర్లో ఉంటుంది, కానీ కొంతసేపటి తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఇలా అయ్యింది అనుకోండి, అప్పుడు అది దగ్గరికి అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ వేస్తే ఏంటి అంటే మనం ఇప్పుడు ఎలా కలిపామో అలానే ఉంటుంది. సో మీరు వెంటనే చేసేస్తామంటే గీ కానీ డాల్డా కానీ వేసుకోండి. మీరు చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది వేసుకోవాలి. లేదు అంటే డైరెక్ట్గా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. మనం అక్కడ అప్లై చేసేటప్పుడు అనమాట గీ అప్లై చేసేసి దాని మీద కొంచెం మైదా పిండి చల్లేసినా కూడా సరిపోతుంది.
సో మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసి ఈ విధంగా అనమాట బాగా ఒకసారి ఒత్తుకొని దీన్ని అనమాట ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా తయారు చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని కవర్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం పామి చేసేటప్పటికి టైం పడుతుంది కదా, అప్పటి వరకు గాలి పడితే ఉండలు అనేవి గట్టిగా అయిపోతాయి. సో దాన్ని కవర్ చేసుకుంటూ ఒక్కొక్క వండ బయటకు తీసుకుంటూ మనమైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని అయితే రౌండ్ షేప్లో అయితే చేసేసుకోవాలి. మనం రౌండ్ షేపే కాదు, మనం చపాతీలు ఎలా పాముతామో అలానే పాముకోవాలి. దీనికి ఎటువంటి షేప్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం ఇది కట్ చేసేటప్పుడు అనమాట పెద్దగా రౌండ్గా అయితే చేసేసి దాన్ని అనమాట కొంచెం ఆయిల్ కానీ గీ కానీ డాల్డా కానీ ఏదైనా ఒకటి అనమాట అప్లై చేయాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో, దాన్ని అనమాట ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా అయితే అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే అనమాట మనకి పొరల్లా అయితే వస్తూ ఉంటుంది. మీరు చపాతీలు పామే దానిపై చేస్తే చిన్నగా అయితే వస్తాయి. అప్పుడు అనమాట మీరు చిన్న ఉండలు అయితే తీసేసుకోండి. ఇప్పుడైతే పెద్ద చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అనమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అనమాట అప్లై చేసేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా మైదా అలానే గీ, దాన్ని అనమాట కొంచెంగా అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా 4 వైపులు కూడా వేసుకొని దాన్ని స్పూన్తో కానీ లేదంటే మీ చేయితో కానీ ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా అనమాట అప్లై చేసేసుకొని దీన్ని దగ్గరగా రోల్ చేసుకోవాలి. ఇలా చిన్నగా దగ్గరగా బాగా రోల్ చేసుకుంటే ఏంటంటే మనం చేసేటప్పుడు అనమాట పొరలుగా వస్తాయి అన్నమాట. సో దానికోసమే మీకైతే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట చిన్నగా దగ్గరగా అయితే రోల్ చేసుకుంటూ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు 2 సైడ్లు కూడా కొంచెం అనమాట కట్ చేసేసుకోవాలి. అంతే, మొత్తం ఈక్వల్గా ఉండే విధంగా అయితే చూసేసుకోండి. తర్వాత అనమాట మనకి ఎంత పీసెస్ కావాలో అంత పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. మీరు చిన్నవి చేయాలనుకుంటే చిన్నవి కట్ చేసేసుకోండి, లేదు అంటే కొంచెం పెద్దవి కట్ చేయాలంటే పెద్దవి కట్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా మనం చపాతీ కాకుండా చపాతీ పిండితో పరోటా చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే అక్కడ మనం గీ కానీ ఆయిల్ కానీ మధ్యలో అప్లై చేయడానికి యూస్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే మైదా పిండితో కలిపే ఆయిల్ కానీ గీ కానీ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అనమాట రౌండ్గా అనమాట మనం చపాతీలు పూరీలు చేస్తాం కదా, అదే విధంగా రౌండ్గా అయితే చేసేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిలో అనమాట చపాతీలా చేసిన తర్వాత అందులో కొంచెం మనం మైదా కలిపిన గీ కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవాలి బాగా అంటడం కోసం. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ అప్లై చేసేసుకొని దాన్ని అనమాట ఇంకొక సగానికి అనమాట ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం పరాటా చేసేటప్పుడు ప్రాసెస్ చూసారా, మడత పెడతాము, సేమ్ అదే ప్రాసెస్. దాని తర్వాత దీనికి ఎలాంటి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, పామవలసిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి దాన్ని మీ దగ్గర ఫోక్ ఉంటే ఫోక్తో చిన్న కన్నాలు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక కడాయిని అయితే పెట్టుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా చింతపండు అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత చింతపండు హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ క్లిప్ మిస్ అయింది, సో అందుకే యాడ్ చేయలేకపోయాను. మీరు మాత్రం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అన్నీ కూడా రెడీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఇప్పుడైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని ఇంట్లో అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ చేయడం చాలా అంటే చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.